నా ముని మనవడు అని తెగ మురిసిపోయావు కదా, ఇప్పుడు బాగైందా నీకు? ఆయన కృష్ణారామ అంటూ రెస్ట్ తీసుకోకుండా ఈ రిస్కులన్నీ మీకెందుకు చెప్పండి మామగారు? హ్యాపీగా ఉండండి, మీకెందుకు ఈ బాధ్యతలన్నీ? పెడతారా? అందుగా పదవ. అందరి ముందు నన్ను అవమానించింది, అందరూ నన్నే అనేలా చేసింది. దీనాటలు ఇంకెంతకాలం సాగుతాయి? బారసాలైపోయిన మరుక్షణం దీన్ని ఇంట్లోంచి తరిమేయకపోతే నా పేరు భానుమతే కాదు, భానుమతే కాదు, భానుమతే కాదు. నీ కొడుకేంటే? వాడి మీద ఏ హక్కు అధికారం లేవని చెప్పాను కదా. నువ్వు వెళ్ళిపోయాక వీడు తాగాల్సింది డబ్బా పాలేనే. అందుకే ఇప్పటినుంచే వాడికి పాలు అలవాటు చేస్తున్నాను. వాడు నా ముని మనవడే, నా రక్తం, నా వంశం. ఎప్పుడైనా వాణ్ణి తీసుకునే అధికారం, హక్కు నాకుంది. తాళిబంధాన్ని, పేగుబంధాన్ని వదిలి నువ్వు వెళ్ళలేవమ్మా. ఆడపిల్ల ఆ 2 బంధాలని తెంచుకోలేదు. అబద్ధం చెప్పలేదండి. బాబుకి పాలిచ్చి నిద్రపొచ్చి స్నానానికి వెళ్ళాను. బాబు ఎప్పుడు లేచాడో, బామ్మగారు ఎప్పుడు తీసుకెళ్లారో నాకు నిజంగా ఏమీ తెలీదు. నన్ను నమ్మండి, బాబు విషయంలో నేనెప్పుడూ అజాగ్రత్తగా ఉండను, నిర్లక్ష్యం చేయను. వాడు ఏడిస్తే నాకెంత బాధగా ఉంటుంది. అహల్య గారు, అహల్య గారు, ఎందుకు ఏడుస్తున్నారు? అహల్య గారు, ఊరుకోండి, ఏడవకండి. అహల్య గారు, ఏడవకండి. ఇప్పుడు ఏమైందని? బాబుకి ఏం కాలేదు కదా, బాబు బాగానే ఉన్నాడు కదా, మీరు ఏడవకండి. ఇందాక బాబు కనిపించకపోయేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగినంత పని అయింది. నేను వెళ్ళి చూసేసరికి బాబు కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. వాడు ఏడవట్లేదు అహల్య గారు, మిమ్మల్ని వెతుక్కుంటున్నాడు. మా అమ్మ ఎక్కడా అని వాడి మాటలు మా ముసలిదానికి అర్థం కావు కదా, అందుకని ఏడ్చి అడిగాడనమాట. అంత వయసు అనుభవం ఉన్న మా ముసలిదానికి అది అర్థం కాక పాల కోసం ఏడుస్తున్నాడని చెప్పి వాడికి పాల డబ్బా పట్టించింది. దాని తాపత్రయం దాంది. వీడు కనిపించలేదని మీరెంత కంగారు పడ్డారో, మీరు కనిపించలేదని వాడు అంతే కంగారు పడి ఉంటాడు. కడుపుతో మీరు, కడుపులో వీడు 9 నెలలు కలుసున్నారు కదా, అందుకే ఈ చిన్నపాటి ఎడబాటు కూడా మీరిద్దరూ తట్టుకోలేకపోయారు. బాబుని పడుకోబెట్టి అప్పుడే స్నానానికి వెళ్ళానండి. అహల్య గారు, మీరు నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు తెలుసు కదా బాబును మీరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరని. తప్పు చేశానండి. స్నానానికి వెళ్లే ముందు మీతో చెప్పాల్సింది. కరెక్ట్. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? బాబు దగ్గర మీరో నేనో ఎవరో ఒకరు ఉండాలి. మనిద్దరం లేకుండా వీడిని ఒంటరిగా వదిలేయకూడదు.
వదిలేస్తే మా ముసలి దొంగ రాక్షసి వచ్చేస్తుంది, నా మునిమనోడు అని ఎత్తుకెళ్ళిపోతుంది. ఎందుకండి అంత కంగారు పడతారు? మీ నుంచి బాబుని ఎవ్వరూ దూరం చేయలేరు. వీడు మీ సొంతం, మీ కొడుకు. వాడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. మీరు కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళకూడదు. వాడితో మీరు, నేను మనం ఎప్పుడు కలిసి ఉండాలి. వాడి తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కాపాడుకోవాలి. వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలి. బాబు మీద మీరు బాగా బెంగ పట్టుకున్నట్టున్నారు. భయపడకండి. మీ ఇద్దరినీ కాపాడుకునే బాధ్యత నాది. నేనుండగా మీ మీద బాబు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నా గురించి మీకు తెలుసు కదా. మన ముగ్గురు మధ్యలోకి ఎవ్వరూ రారండి. నేను చెప్తున్నాను కదా, మన ముగ్గురం ఒకటి. మీకు నేను గాని, నాకు మీరు గాని దూరం కాము. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. బారసాల అవ్వగానే నేను మీకు దూరం అవ్వాలని బామ్మగారు చెప్తున్నారా? నువ్వు ఒక్క క్షణం కనపడపోయేసరికి నా ప్రాణం కొట్టుమిట్లాడింది. అలాంటిది నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్ళనురా? మనల్ని కాపాడుకుంటాను అని ఆయన అంటున్నారు. అది ఎలా సాధ్యమో నాకు తెలియడం లేదు. నిన్ను ఆయన్ని వదిలి వెళ్ళలేనురా. అలా అని చెప్పి ఉండలేను. ఆవిడ నన్ను ఉండనివ్వదు. నేనేం చేయాలి? ఇప్పుడే నా ప్రాణం పోతున్నట్టుంది. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టింది ఈ రౌడీ వెధవే కదా. అసలు ఆ రోజు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో, ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలి.